మీకు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు కూడా జగన్ సారే కావాలని ఉండదు మేడం. ఆయన అయితే ఏదో మాకు ఈ పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అవి ఇవి చేపిస్తాడు, పర్వాలేదు ఆయన అనేది మోహం ఉండదు మాకు. ఆయన చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు, మాకు ఏమీ లాభం లేదు. ఆయన దేనికి గిట్టుబాటు ధర లేవు, ఏమీ లాభం లేదు. కాబట్టి మాకు జగన్ సారే కావాలి అని కోరిక మాకు. మీరేమనుకుంటున్నారు? మీరు ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి. టీచరు, ప్రైవేట్ టీచరు, ఇలా గవర్నమెంట్ టీచరు. నేను వచ్చేసి మాకైతే సిపిఎస్ ముఖ్యంగా మేము ఎంప్లాయీస్. సిపిఎస్ జగన్ వస్తే కన్నా, జగన్ సార్ వస్తే కన్నా ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి మాకైతే 100% వైఎస్ఆర్సీపీ కలిసాలా, జగన్ సార్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. జగన్ సార్ వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాము. మాకు ఎందుకంటే నీళ్ళు ఇచ్చినారు ఇక్కడ పల్లెలకంతా, కాబట్టి రాజశేఖర్ చేసిన దానివల్ల నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగుంటాయి. కాబట్టి జగన్ సార్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటాం. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన సిపిఎస్ రద్దు హామీ గురించి చెప్పారు కాబట్టి మాకు నమ్మకం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మీకు ఎవరైతే బాగుంటుంది? జగన్ సారే చాలు. జగన్ సార్ వచ్చినా చాలా బాగుంటుంది మాకు. అంటే పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి అప్పుడు కాంగ్రెస్ ఉంది, ఆ హయాం కాబట్టి అనుకుంటున్నారా, లేక పర్టికులర్గా ఏదైనా రీజన్? ఇప్పుడైనా ఆయన వచ్చేనే సారు పెద్ద ఆయన ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు ఈయన వచ్చినా పిల్లకాయ వచ్చినా కూడా బాగుంటుంది మాకు. ఓకే, మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి రావాలని మా కోరిక. అంటే అంత ఆ అనుభవం లేదు కదా మరి జగన్కి, వచ్చినా కూడా చేయగలన నమ్మకం మీకు? అనుభవం ఉంది, ఆయన ఏం చేస్తాడు మేడం? ఇప్పుడు అనుభవం ఉంది, 40 ఏళ్ళు నాది అనుభవం అంటున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? మొత్తం మా ఏరియాలో నీళ్ళు ఇవ్వడానికి కనీసం రోడ్డుకు అవతల నుంచి యువతల వరకు పైప్ లైన్ అంతా జగన్ రాజశేఖర రెడ్డి చేసినాడు. అతుకులు ఆ పైప్కి కనెక్షన్ కూడా చేయలేకపోయినాడు. రుణమాఫీ అన్నాడు, మొత్తం ఏది చేయలే. ఆడోళ్ళకు బంగారు బ్యాంకులో పెట్టుకుని బంగారు ఇంటికి తెచ్చిస్తామన్నారు, ఏది చేసినాడు? చేయలేదు కదా. ఇంకా రెండోది వచ్చేసి ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని 1000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అన్నం తిన్న తర్వాత మెతుకులు విధులు ఇచ్చినట్లు. ఏ రైతుని అడిగినాడో మాకు 1000 రూపాయలు డబ్బులు ఇవ్వండి అడగలేదు కదా. కానీ ఎందుకు ఇట్లా ప్రతి ఒక్కటి మోసమే, 2 నెలల ధోరణి.